నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూభారతి చట్టంపై కొనసాగుతున్న అవగాహన సదస్సులో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. బసవేశ్వర జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన పాలనాధికారి. పది ఫలితాల్లో జిల్లాకు 9వ స్థానం. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు. ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావడంతోనే ఉత్తమ ఫలితాలు సాధించినట్లు డిఈఓ వెల్లడి. భక్తి శ్రద్ధల నడుమ అక్షయ తృతీయ. బంగారం కొనేందుకు ఆసక్తి చూపిన మహిళలు. విత్తనాల దుకాణాల్లో అన్నదాతల సందడి. భూభారతి చట్టం గురించి మండలాల్లో చేపడుతున్న అవగాహన సదస్సులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్ రాజర్షి షాతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని, చట్టం పనితీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బేలా మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బుధవారం భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్డీఓ భూభారతి చట్టం గురించి ప్రజలకు వివరించారు. మండల రైతులు పలు భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వారి సందేహాలను నివృత్తి చేశారు. ఇటీవల ప్రధాని చేతుల మీదుగా పురస్కారం అందుకున్న కలెక్టర్ను మండల అధికారులు, మీడియా ప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తహసీల్దార్ రఘునందన్ రావు, ప్రత్యేక అధికారి మనోహర్, ఎంపీడీఓ మహేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంచే విధంగా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయడం ఉన్నా కూడా మీరు ఇప్పుడు పట్టా చేసుకోవచ్చు సార్. ఇంకా దానిలో మాత్రం కొంచెం మన 2017లో బ్యాంక్ లోన్ అందుబాటులో ఉండేది సార్. బ్యాంక్ లోన్ కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ భూభారతి చట్టం రైతుల సమస్యల పరిష్కారానికి రూపొందించిన చట్టమని, అందరికీ న్యాయం జరిగేలా చట్టం రూపొందించబడిందని అన్నారు. నూతన చట్టం ఏప్రిల్ 14వ తేదీ నుండి అమల్లోకి వచ్చిందని, దీని ఫలితంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని, భూభారతి పోర్టల్ ద్వారానే క్రయ విక్రయాలు జరుగుతాయన్నారు. ఈ చట్టంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని వివరించారు. అయితే మనం ఎందుకు చేస్తున్నామంటే, ఈ చట్టం వచ్చిన తర్వాత చట్టం పైన అందరికీ అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే మీ భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు ఎక్కడ అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి, దేని కింద అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత మీకు పరిష్కారం అవుతాయి. భూభారతి పోర్టల్లో చాలా రకాల సేవలు ఉన్నాయి. ఇప్పుడు కొందరికి అపీల్ సంబంధించిన సేవలు అప్లై చేయాల్సిన ఉంటుంది. అంటే ఇప్పుడు అపీల్ ఎట్లా చేయాలి, తహసీల్దార్ ఉత్తర్వులకు ఏమైనా అభ్యంతరం అయితే మళ్ళీ ఎవరి దగ్గర అప్పీల్ చేయాలి, ఆర్డీఓ ఉత్తర్వులు సంబంధించిన ఎవరైనా అభ్యంతరం అయితే ఎవరికి అప్పీల్ చేయాలి. సో అప్పీల్ వ్యవస్థ కూడా భూభారతి పోర్టల్లో తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు అది డెవలప్మెంట్లో ఉంది. త్వరలోనే అది ఎనేబుల్ అయిన తర్వాత, ఇందాక కొందరు అన్నారు దట్ ఈ మా పట్టా ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళకి అయింది. సో ఆ పట్టా ఏవైతే వేరే వాళ్ళకి అయినాయి, ఎవరైతే ఇప్పుడు మౌకాలో ఉన్నారో ఆయనకి పట్టా కావాలి అంటే ఆయన మళ్ళీ ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకొని తిరిగి ఆయనకి కూడా పట్టా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా ఆర్డీఓ ఏవైతే ఉత్తర్వులు జారీ చేస్తారు వాటికి ఎవరైనా అభ్యంతరం ఉంటే మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా అప్పీల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చట్టంలో అంటే తహసీల్దార్, ఆర్డీఓ ఇద్దరికి రికార్డింగ్ అథారిటీస్ ఉన్నాయి. తహసీల్దార్ అంటే విరాసత్ కానీ, కొనుగోలు కానీ, దానం కానీ, ఎక్స్చేంజ్ కానీ, పార్టిషన్ కానీ వాటన్నిటికీ తహసీల్దార్ పట్టాదారు పాస్బుక్ జారీ చేస్తారు. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ధరణిలోని తప్పులను సరిచేసి భూభారతిని తీసుకుని రావడం జరిగిందన్నారు. భూభారతి గురించి పూర్తి అవగాహన పెంపొందించుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అది 50 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద రాసినటువంటి కాగితం. కొందరికి ఏదో పోయింది, పడిపోయింది, కొందరు ఏదో ఇల్లు కాలిపోయిందంటే అప్పుడు పోయింది. ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యలతో సాదా వయానమా ఇక అమలవుతుంది అనుకున్నారు ధరణి. కానీ అంత పెద్ద చట్టం చేసినప్పుడు
ఈ సాదా బయానామా ఎట్లా దాంట్లో చేయాలనేది చట్టంలో ఎక్కడ కూడా చెప్పదు. దాని కారణంగా హైకోర్టు స్టే ఇచ్చింది. అసలు మీరు సాదా బయానామా ముట్టుకోవడానికే వీల్లేదని చెప్పింది. దాని కారణంగా రాష్ట్రంలో లక్షల మంది రైతులు మా సమస్య పరిష్కారం ఎట్లా కావాలని కోర్టులకు పోయిండు. ఇంకా ఇప్పటివరకు కోర్టులోనే పెండింగ్ ఉండదు. ఈ సందర్భంగా ఇందులో చెప్పాలా, ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం ఒక మంచి చట్టం చేసి మన కొరకు ఉంచినాం. ఆ చట్టంలో ఉన్నటువంటి అన్ని విషయాల పట్ల పూర్తిగా మనం అవగాహన తెచ్చుకోవాలి. కానీ సహజంగా ఈ రెవెన్యూ విషయం అంటే ఏమనిపిస్తుంది అంటే, పటవారి స్థాయిలో ఎంత పని అవుతుంది, ఎంఆర్ఓ స్థాయిలో ఏమిస్తే పని అవుతుంది, ఈ రకమైనటువంటి ఆటోక్యం ఈ రకమైనటువంటి ఆలోచనలు పెట్టే కన్నా చట్టంలో ఏమేమి ఉన్నది, మన దగ్గర ఉన్నటువంటి కాగితాలు ఏమున్నాయి, మన దగ్గర ఉన్నటువంటి కాగితాలకు చట్టంలో ఉన్నటువంటి విషయాలకు దగ్గర పోలిక ఉన్నదా లేదా. ఎంఆర్ఓ తప్పు చేస్తే ఆర్టీఓ చెప్తే గతంలో ఏమంటున్నా, నా దగ్గర ఏం లేదు సార్, ధరలెచ్చినాక అంతా హైదరాబాద్లోనే ఉన్నారు. విద్యార్థి దశలో అత్యంత కీలకంగా భావించే 10 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూశారు. రాష్ట్రంలో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో డీఈఓ హర్షం వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కావడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. విద్యార్థి దశలో అత్యంత కీలకంగా భావించే 10 పరీక్షలు ఫలితాలు విడుదల కాగా రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా 9వ స్థానంలో నిలిచింది. గతేడాది జిల్లా 17వ స్థానంలో నిలవగా ఈ ఏడు మెరుగైన స్థానం దక్కడం విశేషం. మార్చిలో జరిగిన పరీక్షలకు 10,050 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 9,767 మంది ఉత్తీర్ణత సాధించగా మొత్తంగా 97.40% ఉత్తీర్ణతతో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. ఫలితాల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి తన ఛాంబర్లో వెల్లడించారు. గతేడాది కంటే ఈసారి మంచి ఫలితాలు సాధించామని, రాష్ట్ర వ్యాప్తంగా 97.40%తో 9వ స్థానంలో నిలిచామని తెలిపారు. మంచి ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, కలెక్టర్ సూచనల మేరకు ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సిద్ధం చేశామన్నారు. సప్లిమెంటరీలో ఉత్తీర్ణత శాతం పెంచేలా కృషి చేస్తామన్నారు. జూన్ 3వ తేదీ నుండి సప్లిమెంటరీ పరీక్షలుంటాయన్నారు. మే 16వ తేదీలోపు సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలన్నారు. ఎస్ఎస్సిలో 9వ ర్యాంక్ వచ్చింది, చాలా సంతోషము. నా తరఫున విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు జిల్లా కలెక్టర్ గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. స్టేట్లలో మంచి ర్యాంక్ వచ్చింది. పోయిన సంవత్సరం 17th ర్యాంక్ వచ్చింది, ఈ సంవత్సరం 9th ర్యాంక్ వచ్చింది. పిల్లల్లో విద్యపై ఆసక్తి ఎక్కువ ఉన్నది. కావున ఈ రిజల్ట్కు ఉపాధ్యాయులు కూడా కారణమే. పిల్లల్ని చైతన్యపరచుట్లో పిల్లలకి విద్యాబోధనలు మంచి రకంగా చేశారు కాబట్టి ఉపాధ్యాయులు కూడా అందరికీ, హెచ్ఎంలకు, ఎంఈఓలకు, విద్యాశాఖ సిబ్బందికి అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదిలా ఉంటే తాంసీ మండల పరిధిలోని 10వ తరగతి ఫలితాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. మండలంలో మొత్తం 277 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 100% ఉత్తీర్ణత సాధించారు. అందులో మండల టాపర్గా కప్పర్ల జెడ్పీహెచ్ఎస్ నుండి గిజ్జ అనుశ్రీ 576 మార్కులు సాధించారు. ద్వితీయ స్థానంలో ఈదుళ్ల సవర్గాం గురుకుల పాఠశాల విద్యార్థిని ఏ కీర్తన 575 మార్కులు, జెడ్పీహెచ్ఎస్ పొన్నారి నుండి ఎం తేజశ్రీ 571 మార్కులు సాధించినట్లు ఎంఈఓ శ్రీకాంత్ తెలిపారు. 6 భీంపూర్ మండలాలలో 170 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 169 మంది ఉత్తీర్ణత సాధించారు. మండల టాపర్లుగా పిప్పల్కోటి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన రేండ్ల సంజన, రొడ్డ శిరీష 558 మార్కులు సాధించారని ఎంఈఓ శ్యామ్ సుందర్ తెలిపారు. అటు తలమడుగు మండలంలో 408 మంది విద్యార్థులకు గాను 405 మంది ఉత్తీర్ణత సాధించారు. లింగి కేజీబీవీ విద్యార్థిని శైలజ మండల టాపర్గా నిలిచారు. అక్షయ తృతీయ పర్వదినాన్ని జిల్లాలో భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. పండగ పూట మహిళలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపగా రైతులు విత్తనాలు, ఇతరత్ర వ్యవసాయ సామాగ్రి ఖరీదు చేయడంతో ఆయా దుకాణాల్లో సందడి వాతావరణం నెలకొంది. వైశాఖ శుద్ధ తదియ రోజు జరుపుకునే అక్షయ తృతీయ పండుగను జిల్లావాసులు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. అక్షయ తృతీయ రోజు చేసే దానాలకు విశేష ప్రాధాన్యత ఉంటుందని,
దాన ధర్మాలకు పుణ్యకార్యాలకు చాలా ముఖ్యమైనదిగా వేద పండితులు చెబుతుంటారు. ఇక అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని బంగారాన్ని ఖరీదు చేసి లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని బంగారు దుకాణాలు కిటకిటలాడాయి. పట్టణంలోని అశోక్ రోడ్ వద్ద గల బంగారు దుకాణాల్లో రద్దీ కనిపించింది. బంగారాన్ని ఖరీదు చేయడానికి వచ్చిన వారితో దుకాణ సముదాయాలన్నీ సందడిగా కనిపించాయి. ఇదిలా ఉంటే రైతులు సైతం అక్షయ తృతీయ శుభదినం నుండి పంటకు సంబంధించిన పనులను ప్రారంభించడానికి ఆసక్తి చూపారు. విత్తనాలతో పాటు మందులు, పిచికారీ సామాగ్రి, ఇతర వస్తువులను ఖరీదు చేయడంతో సీడ్స్ దుకాణాల వద్ద సైతం సందడి కనిపించింది. అక్షయ తృతీయ నాడు పంట పెట్టుబడి ప్రారంభిస్తే పంట సమృద్ధిగా పండి లాభాలు వస్తాయని అన్నదాతలు విశ్వసిస్తారు. అర్ధరాత్రి పూట అకారణంగా బయట తిరిగితే తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనల మేరకు గత రాత్రి పట్టణంలో ఆపరేషన్ చబూత్రా పేరిట తనిఖీలు జరిపారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పట్టణాలలో అనవసరంగా తిరిగే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో పోలీసులు ఆపరేషన్ చబూత్రా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే గత రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. యువత, ప్రజలు పెద్ద ఎత్తున అకారణంగా సంచరిస్తున్న 100 మందిని 1వ పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం యువతను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. షాప్స్ అన్ని బంద్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక हंड्रेड्स ऑफ व्हीकल विनायक चौक खानापुर रोड अभी और एक बार मिले तो कंपलसरी केस करके अंदर भी दे देता हूँ. ज्यादा हो रहे तुम लोगों का बाहर भी ना रात में घूमना, గేమ్స్ ఆడకుండా చిట్ చాట్ చేసుకుంటా ఇదంతా న్యూసెన్స్ అవుతుంది. కాబట్టి మీరు ఎట్టి బస్సులో కూడా 10:30 తర్వాత ఎవరు కూడా బయట కనబడదు. ఈసారికి ఇట్లా నెక్స్ట్ టైం ఇట్లా దొరికినట్లయితే మాత్రం కేసు రిజిస్టర్ అవుతుంది. పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే ముఖ్య ఉద్దేశంగా కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. పట్టణ వ్యాపార సమూహాలు రాత్రి 10:30కు మూసివేయబడతాయని, 11 గంటల వరకు ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు, యువత నడుమ ఎలాంటి గొడవలకు దారితీయకుండా ప్రమాదాల నివారణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలియజేశారు. అదేవిధంగా అర్ధరాత్రి ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, గంజాయి టెస్టులు నిర్వహించడం జరుగుతుందని, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అకారణంగా తిరుగుతూ పదే పట్టుబడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అనవసరంగా కూర్చొని చిట్చాట్ చేసేవారిని, మన రోమింగ్ చేసేవారిని, అక్కడ ట్రబుల్ చేసేవారిని వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పోలీసుని తీసుకురావడం జరిగింది. దాదాపు ఈ ఆపరేషన్ చబూత్రాలో 100 మంది వరకు మెయిన్ యూత్ను డ్రింక్ చేసి రోడ్ల మీద నిలబడ్డ వాళ్ళను, తర్వాత మన న్యూసెన్స్ చేసి తిరుగుతున్న వాళ్ళను, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి పోలీసుని తీసుకొచ్చి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే 10:30కి అన్ని షాపులు, హోటళ్ళు అన్నీ బంద్ చేయాలని చెప్పడం జరిగింది. పట్టణంలో బంద్ చేసిన తర్వాత ఇంటికి 11 లోపల ఇంటికి వెళ్ళిపోవాలి. 11 తర్వాత దయచేసి ఎవరు కూడా అన్నెసరిగా బయట తిరగడము, బయట గల్లీలో రోడ్ల మీద కూర్చోవడము, ఫుట్పాత్ల మీద కూర్చోవడము, బైకులు పెట్టుకుని గ్రూప్గా ఉండి అన్నెసరిగా మాట్లాడడం అటువంటివి చేయకండి. అనవసరంగా మీరు రోడ్లపై తిరగడం మూలంగా, రోడ్లపై కూర్చోవడం మూలంగా మాకు ప్రతి వ్యక్తిని నైట్ పెట్రోలింగ్ ఆఫీసర్ చెక్ చేయాల్సి వస్తుంది. మిమ్మల్ని మీ డీటెయిల్స్ చూడాల్సి వస్తుంది. మీ ఐడెంటిటీ కార్డు కూడా వెరిఫై చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము అందరినీ చెక్ చేస్తేనే బయటకు వెళ్ళొచ్చే అనుమానాస్పద వ్యక్తులను కానీ, దొంగలను కానీ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది.
కాబట్టి రోడ్లన్నీ ఖాళీ ఉంటే బయటకు వెళ్ళొచ్చే అనుమానితులను కానీ దొంగలను కానీ పట్టుకోవడానికి పోలీసుకు ఈజీ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా 11 తర్వాత అన్నెసరీగా బయట రోడ్లపైకి రాకండి. రోడ్లపైన కూర్చోవడము, ఫుట్పాత్పై కూర్చోవడము ఎవరు చేయకండి. చేస్తే ఈ ఆపరేషన్ చెబుతున్న కార్యక్రమం డైలీ ఉంటుంది. డైలీ మా నైట్ పెట్రోలింగ్ ఆఫీసర్స్ బ్లూ కోట్ వాళ్ళు రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. ఇక్కడ గల్లీలలో కానీ జంక్షన్లలో కానీ హోటళ్ళ ముందట ఎక్కడ కూడా ఎవరు నైట్లో 11 తర్వాత ఉండొద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉంటే మేము మళ్ళీ పోలీసుని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. మీరు రిపీటెడ్గా ఆపరేషన్ చెబుతుల్లో దొరుకుతుంటే మేము ఇక్కడ మాది రికార్డు మెయింటైన్ అవుతుంది కాబట్టి ఆ రికార్డు ప్రకారం ఎవరైనా రిపీటెడ్గా దొరికితే వారిపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు కొనసాగే ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారిని ప్రత్యేక పూజలతో ఆరాధించారు. అనంతరం ఉత్సవాల వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మదిన వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. శుక్రవారం నుండి మే 7వ తేదీ వరకు కొనసాగనున్న వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను ఘనంగా జరిపేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. తొలి రోజైన బుధవారం స్థానిక కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో పూజాది క్రతువులను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. వేడుకలను పురస్కరించుకొని ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు, హారతులతో అమ్మవారిని ఆరాధించారు. తొలి రోజు ఘటస్థాపన, గణపతి పూజ, పుణ్యహావచనము, గణపతి హోమం, లక్ష్మీనారాయణ కుబేర వ్రతం తదితర ఆధ్యాత్మిక క్రతువులను భక్తి ప్రవత్తుల నడుమ నిర్వహించారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలతో కొలిచారు. దగ్గర ఉన్నటువంటి తొమ్మిది రోజుల పాటు వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. వేడుకల్లో చివరి రోజు భారీ ఎత్తున అమ్మవారి శోభాయాత్ర నిర్వహించనున్నామని, వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ప్రతిదినం 8 గంటల నుంచి సామూహిక అభిషేకం అమ్మవారికి ఇక్కడ మన ఆలయంలో జరుగుతుంది. ఇది తిరువిరంగా ఇప్పటి నుంచి 7వ తారీఖు వరకు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం అమ్మవారి ఆలయంలో లక్ష్మీనారాయణ కుబేర వ్రతాన్ని నిర్వహిస్తున్నాం. ఈ వ్రతం చాలా శ్రేష్టమైంది. మరి ఈ వ్రతం చేయడం వలన అందరికీ ఆయుష్, ఆరోగ్యము, సంపద అన్ని రకాలుగా అమ్మవారి కళ్యాణాలు ఉంటాయన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి వచ్చిన వేద పండితులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 1 గంటకి మహాప్రసాదం కూడా కార్యక్రమం నిర్వహిస్తాం. మరి ప్రతి దినం కూడా ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణ, ప్రతిదినం మహాప్రసాదం, ప్రతిదినం మా హోమం కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులు మనందరూ కూడా వైశ్యులే కాకుండా అందరూ కూడా ఆలయంలోకి దర్శించి ఆలయంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొవలసిందిగా మేము కోరుతున్నాం. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సైన్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని డీఈఓ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ డైట్ కళాశాలలో వారం రోజుల పాటు శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ వేసవి సెలవులలో పిల్లలు టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉండి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఫన్ మ్యాథ్స్, ఫన్ సైన్స్, మిరాకిల్ ఎక్స్పోజర్, ఓరిగామి, డ్రాయింగ్, గుడ్ హ్యాండ్ రైటింగ్లపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సభ అధ్యక్షులు పన్నాల సంజీవ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డైట్ వైస్ ప్రిన్సిపాల్ కోల కిరణ్, ఏఎస్ఓ గోవర్ధన్, మ్యాథ్స్ ఫోరం అధ్యక్షులు దిలీప్ రెడ్డి, ఆవుల మహేందర్, రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్, ప్రధాన కార్యదర్శి ఊషన్న, శ్రీధర్ బాబు, సంతోష్ కుమార్, ప్రేమ్ కుమార్, గంగన్న, మేశ్రం రాజు తదితరులు పాల్గొన్నారు.
సమాజ హితం కోసం పాటుపడ్డ మహనీయులను స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన పాల్గొని ఘన నివాళి అర్పించారు. కులవర్ణ వివక్షను రూపుమాపడం కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని బసవేశ్వర చౌక్ వద్ద అధికారికంగా నిర్వహించిన బసవేశ్వర 892వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి పాల్గొన్నారు. పలువురు బీసీ సంఘాల నాయకులు, లింగాయత్ సమాజ్ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేలు బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, జంగమ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి అన్నదానం జగదీశ్వర్, బీసీ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమేనన్న భావనను ప్రజల్లో తీసుకెళ్లి సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. సామాజిక సంఘ సంస్కర్తగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. ఆయన జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఉందని, అలాంటి మహనీయుల చరిత్రను చదివి తాము స్ఫూర్తి పొందామని గుర్తు చేసుకున్నారు. మనం ఒక మంచి అంటే ఈక్వల్ సొసైటీ, కాస్ట్లెస్ సొసైటీ, ఈక్వల్ అందరూ ఈక్వల్ ఉండాలి అంటే సేవాభావం కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. సో మన అందరూ ఆల్ బీసీ సంఘం కానీ, ఎస్సీ సంఘం కానీ, బీసీ సంఘంలో ఉన్న కూడా అన్ని సబ్ కాస్ట్, ఎస్సీ సంఘంలో ఉన్న కూడా సబ్ కాస్ట్, ఎస్టీ అందరూ మధ్యలో కూడా ఇట్లా మనం తప్పకుండా కూడా తీసుకొని వెళ్ళాలి. మనం అధికారంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. అంటే కొంత లేట్లో ఈ సమాచారం రావడం వల్ల మళ్ళీ కమిషనర్ గారు కూడా ఈ సహకరించారు. సో కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొన్న బీసీ వెల్ఫేర్ తరఫు నుంచి కూడా మనం యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి నిధులు రావడం జరిగింది. కానీ ఆ లోపల మళ్ళీ మన దగ్గర ఏవైతే ఇంట్రెస్ట్ అమౌంట్ ఉన్నాయో దాంట్లో కూడా వాడుకోవాలి. అట్లా డీబీసీడీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు భగవాన్ బసవేశ్వర గారు వారు ఏవైతే జీవిత చరిత్ర ఉన్నాయో దానికి ఈరోజు మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇట్లానే మనం ప్రతి ఒక్కరు కూడా ముందుకి తీసుకుని వెళ్ళాలి. తర్వాత ఇట్లా బుక్స్ కూడా మీరు ఏవైతే లాంచ్ చేస్తున్నారో అది కూడా చాలా మంచి వార్త. బస్సు పురాణం మీరు లాంచ్ చేశారు. ఇట్లా మనం ఎక్కడైనా మళ్ళీ మన దగ్గర బుక్ స్టోర్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా దయచేసి పెట్టించడానికి కూడా ఆలోచన చేయండి. ఇంకా ఎక్కడైనా మళ్ళీ హైదరాబాద్లో కూడా బుక్ ఫేర్ ఫెస్టివల్ ఉంటాయి, అక్కడ కూడా కొత్త మనం ఇట్లా ప్రయత్నం చేస్తే ఎక్కడో ఇక్కడ బుక్ స్టాల్స్లో కూడా అక్కడ మనం పెడితే మళ్ళీ అక్కడ తీసుకుంటే కొందరికి ఆలోచన ఉంటే తొందరగా అది తీసుకుంటారు, పర్చేస్ చేస్తారు. సో దానివల్ల కూడా ఇంకా కూడా స్ప్రెడ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది కూడా మీ సమాజంకి, బీసీ సంఘానికి కూడా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఎంత మంచి కార్యక్రమం కూడా ఆర్గనైజ్ చేసినందుకు మళ్ళీ ఒక్కసారి ప్రతి ఒక్కరికి భగవాన్ బసవేశ్వర జయంతి. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దుర్భరమైన జీవితాలు గడుపుతున్న ప్రజల బతుకుల్లో వెలుగులు నింపేందుకు, సమాజంలో వివక్షతను రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయుడు బసవేశ్వర అని అన్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో సమాజంలో మార్పు కోసం ప్రతి పౌరుడు పాటుపడాలన్నారు. 10 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వారిని ఆయా పాఠశాలల ప్రతినిధులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన నేపథ్యంలో పట్టణానికి చెందిన ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల విద్యార్థులు పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. వేదిక 581, అక్షర చందన 578, నక్షత్ర 575, దీపిక 574, రామ్ చరణ్ 573, రేవంత్ శర్మ 570, మన్విత 569, వంశీకృష్ణ 568, లక్ష్మీ నరసింహ 567, సాహితీ 566 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు. కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ సరిత, రవి తదితరులు పాల్గొన్నారు. రిలీజ్ చేసిన ఎస్ఎస్సి రిజల్ట్స్లో మన ఎస్ఆర్ విద్యా సంస్థలు ఆదిలాబాద్ నుండి ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకురావడం జరిగింది. అవుట్ ఆఫ్ 600 మార్క్స్ 581 మార్క్స్, 573, 571, 578. సో ఇట్లా బిలో 500, అబోవ్ 500, 164 స్టూడెంట్స్ స్కోర్ చేయడం జరిగింది. సో ఇది
మన ఎస్ఆర్లో ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకురావడం జరిగింది మన ఆదిలాబాద్లో. సో దీని వెనుకాల మన టీచర్స్, ప్రిన్సిపల్స్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ అందరిది ఉంటేనే ఇది సాధ్యం అవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతి చట్టంపై కొనసాగుతున్న అవగాహన సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. బసవేశ్వర జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన పాలనాధికారి. పది ఫలితాల్లో జిల్లాకు 9వ స్థానం. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు. ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావడంతోనే ఉత్తమ ఫలితాలు సాధించినట్లు డిఈఓ వెల్లడి. భక్తి శ్రద్ధల నడుమ అక్షయ తృతీయ. బంగారం కొనేందుకు ఆసక్తి చూపిన మహిళలు. విత్తనాల దుకాణాల్లో అన్నదాతల సందడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.